జూలై 2024 ఇండియాలో 3 కొత్త న్యాయ చట్టాలు 3 న్యూ క్రిమినల్ లాస్ అమల్లోకి వచ్చాయి. అవి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య అభియాన్. ఈ పేర్లు మాత్రమే కొత్తవి తప్ప వీటిలో ఉన్న కంటెంట్ అయితే కొత్తదేమీ కాదు. ఎందుకంటే ఇవి ఇంతకు ముందున్న క్రిమినల్ లాస్ అయిన ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 1860, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872కి రీప్లేస్మెంట్. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఆల్రెడీ పాత చట్టాలు ఉన్నప్పుడు కొత్త చట్టాలు ఎందుకు వచ్చాయని. కానీ దానికంటే ముందు క్రిమినల్ లాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అవి ఎందుకు పనికొస్తాయో తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవడానికి ముందు ఈ లాస్ పేర్లని కంపేర్ చేద్దాం. ఫస్ట్, ఇండియన్ పీనల్ కోడ్. పీనల్ ఆర్ పెనాల్టీ అంటే పనిష్మెంట్ మనందరికీ తెలుసు. అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనేది ఇండియన్ పీనల్ కోడ్ లో ఉంటుంది. అలాగే ఇటువైపుకి వస్తే భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహితని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇండియన్ జ్యుడిషియల్ కోడ్ అంటే భారతీయ న్యాయ చట్టం. నెక్స్ట్, సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్. పేర్లోనే ఉంది. క్రిమినల్ ప్రొసీడ్యూర్ అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు నెక్స్ట్ ఎటువంటి ప్రాసెస్ చేయడం ద్వారా దానికి జస్టిస్ చేకూర్చగలం అనేది. అరెస్ట్, ఇన్వెస్టిగేషన్, బెయిల్, ట్రయల్ వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ లో ఉంటుంది. అలాగే ఇటువైపుకి వస్తే భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, పాత లాస్ క్రిమినల్ అండ్ పనిష్మెంట్ సెంట్రిక్, అదే కొత్త లాస్ విక్టిమ్ అండ్ జస్టిస్ సెంట్రిక్. అందువల్లే పాత లాస్ లో ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే వాటిపై ఉంటుంది. అదే కొత్త లాస్ లో ఎలా న్యాయం చేయాలి, సిటిజన్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే వాటిపై ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ అంటే మనందరికీ తెలుసు, ఆధారం. ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి కరెక్ట్ జడ్జ్మెంట్ ఆధారం ద్వారానే ఇవ్వగలం. అదే ఇక చూసుకుంటే భారతీయ సాక్ష్య అభియాన్. సాక్ష్య అంటే ఏంటి? సాక్ష్యం. ఇంగ్లీష్ లో ఉన్న నేమ్ ని అలాగే సాంస్క్రిట్ లో ట్రాన్స్లేట్ చేశారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఆ కేసులో ఉన్న ఎవిడెన్సెస్ గురించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ప్రస్తుతం భారతీయ సాక్ష్య సంహిత మాట్లాడుతుంది. అలాగే ఆ కేసుని ఎలా ప్రాసెస్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి బెయిల్ వరకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ ప్రస్తుతం భారతీయ నాగరిక సురక్ష సంహిత మాట్లాడుతుంది. మర్డర్ చేసిన వారికి అంటే ఆ క్రిమినల్ కి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనే దాని గురించి ఇండియన్ పీనల్ కోడ్ అంటే ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత మాట్లాడుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మన దేశంలో క్రైమ్స్ అంటే నేరాలకు సంబంధించిన మొత్తం డేటాని గ్యాదర్ చేసి అనలైజ్ చేసే సంస్థ. ఈ సంస్థ డేటా ప్రకారం ఒక రోజుకి సుమారుగా 78 మంది చంపబడుతున్నారు. అంటే ఒక రోజులో 78 మర్డర్స్ ఇండియాలో జరుగుతున్నాయి. అలాగే ప్రతి 3 నిమిషాలకు ఒక రాబరీ అంటే దొంగతనం జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి, ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూడడానికి, బాధితులకి సరైన న్యాయం చేకూర్చడానికి మనకి క్రిమినల్ లాస్ న్యాయ చట్టాలు ఖచ్చితంగా కావాలి. ఓకే ఫైన్, న్యాయ చట్టాలు అయితే మనందరికీ కావాలి. కానీ ఆల్రెడీ మనకి న్యాయ చట్టాలు ఉన్నప్పుడు కొత్తవి ఎందుకు తీసుకుని వచ్చారు? దీని రీజన్స్ లోకి వెళ్తే, నెంబర్ 1, ఓల్డ్ లాస్ ఆర్ కొలోనియల్ అండ్ అవుట్ డేటెడ్. కొలోనియల్ లాస్ అంటే బ్రిటిషర్స్ చేత చేయబడిన చట్టాలు. బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలించడానికి మెయిన్ రీజన్ టు ఎక్స్ప్లాయిట్ ఇండియన్స్ ని దోచుకోవటానికి. చక్రవర్తుల దగ్గర నుంచి చిన్న రైతుల వరకు, కోహినూర్ డైమండ్ దగ్గర నుంచి ప్రకృతి వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ వరకు బ్రిటిషర్స్ వేటిని వదలలేదు. ఇలా బ్రిటిషర్స్ ఇండియాని దోచుకునే విధానం గురించి ఫ్రీడమ్ ఫైటర్ దాదాబాయి నౌరోజీ గారు డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ రూపంలో చెప్పారు. దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఆయన బుక్ పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాని చదవండి. బ్రిటిషర్స్ ఇండియాని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ముందు ఇండియన్స్ ని సప్రెస్ చేయాలి. ఇలా ఇండియన్స్ ని సప్రెస్ చేయడానికి వాళ్ళు ఎన్నో ప్రొవిజన్స్ తీసుకుని వచ్చారు. అలాంటి ఒక ప్రొవిజన్ సెడిషన్. సెడిషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఎవరైనా ప్రభుత్వానికి ఎగెనెస్ట్ గా అంటే బ్రిటిషర్స్ కి ఎగెనెస్ట్ గా మాట్లాడితే వాళ్ళకి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సెడిషన్ మన దేశంలో ఉంది. కానీ సెడిషన్ ను ఇండియాలో తీసుకుని వచ్చిన బ్రిటన్ లో కానీ వేరే ఏ డెమోక్రటిక్ కంట్రీలో కానీ ఇటువంటి ఒక ప్రొవిజన్ లేదు. అలాగే ఈ ఓల్డ్ క్రిమినల్ లాస్ లో దాదాపు 400 కంటే ఎక్కువ చోట్ల బ్రిటిష్ క్రౌన్ అనే పదాన్ని ఉపయోగించారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పుకుంటూ
మన చట్టాల్లో బ్రిటిష్ క్రౌన్ అనే వర్డ్ యూజ్ చేయడం ఎంతవరకు మన ఇండిపెండెన్సీని చూపిస్తుంది. అంతేకాకుండా పాత చట్టాల్లో ఇప్పుడు రిలవెన్స్ లేని ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ. ఈ సెక్షన్ ప్రకారం హోమోసెక్షువాలిటీ క్రిమినల్ ఆఫెన్స్, అంటే ఒకే జెండర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు సెక్షువల్ రిలేషన్ లో ఉండడం నేరం. కానీ 2018లో మన సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని అబాలిష్ చేసింది. అలాగే ప్రస్తుత కాలానికి అవసరమైన చాలా ప్రొవిజన్స్ ఓల్డ్ క్రిమినల్ లాస్ లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం, మాబ్ లించింగ్, చైన్ స్నాచింగ్ లాంటివి. న్యూ క్రిమినల్ లాస్ తీసుకురావడానికి రెండో అతి ముఖ్య కారణం టెక్నాలజికల్ డెవలప్మెంట్. మీరే చెప్పండి, మీరు ఒక 10 సంవత్సరాల ముందు వాడుతున్న మొబైల్ ఫోనే ఇప్పుడు వాడుతున్నారా? 10 సంవత్సరాల ముందు మీకు మొబైల్ ఫోన్ తో ఉన్న అవసరాలు, ఇప్పుడు మీకు మొబైల్ ఫోన్ తో ఉన్న అవసరాలు ఒకటేనా? కాదు కదా. టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే కాదు, కొన్నిసార్లు లైఫ్ ని కూడా సేవ్ చేస్తుంది. టెక్నాలజీ మన డైలీ లైఫ్ లోనే ఎన్ని మార్పులు తీసుకుని వచ్చింది. అటువంటప్పుడు ఒక దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో సరిగా ఉపయోగించగలిగితే ఎంత రెవల్యూషన్ ని తీసుకురాగలదు. ఇక న్యూ క్రిమినల్ లాస్ యొక్క హైలైట్స్ లోకి వెళ్తే, నెంబర్ 1, మర్డర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కమ్యూనిటీ. మన దేశంలో కాస్ట్ అనేది ఒక డామినెంట్ ఫ్యాక్టర్. సో న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం కమ్యూనిటీ బేసిస్ లో ఒక మర్డర్ జరిగినప్పుడు దానికి ఇచ్చే పనిష్మెంట్ మిగిలిన క్రైమ్స్ తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 2, మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ ని సింపుల్ గా చెప్పాలంటే మనం డైలీ వాట్సాప్ లో చూసే ఫార్వర్డ్ మెసేజెస్ ఎగ్జాంపుల్. మన ప్రాంతంలో పిల్లల్ని పట్టుకొని వెళ్లే వాళ్ళు వచ్చారని, దొంగలు తిరుగుతున్నారని, అనుమానకరంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకి చెప్పమని, ఇలాంటి ఎన్నో మెసేజెస్ వాట్సాప్ లో వస్తూనే ఉంటాయి. ఈ మెసేజెస్ ని నమ్మి చాలా మంది ఎవరైనా కొత్త వ్యక్తులు అక్కడ కనిపించినా, లేకపోతే తక్కువ వర్గానికి చెందిన వారు కనిపించినా వాళ్ళని కొడుతుంటారు. ఇవి కొన్నిసార్లు వాళ్ళ మరణానికి కూడా దారితీస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ డేటా ప్రకారం 2018లో మే, జూలై ఈ 2 months మధ్యలో 25 మెంబర్స్ మాబ్ లించింగ్ వల్ల చనిపోయారు. ఈ మాబ్ లించింగ్ సాధారణంగా తక్కువ వర్గానికి చెందిన వారిపైన, లేక పేదవారిపైన, లేక వీకర్ సెక్షన్, ట్రాన్స్జెండర్స్ పైన జరుగుతుంటుంది. మన సుప్రీంకోర్టే స్వయంగా మాబ్ లించింగ్ కి వ్యతిరేకంగా చట్టం తీసుకురామని ఇండియన్ గవర్నమెంట్ ని కోరింది. నెంబర్ 3, న్యూ రూల్స్ ఫర్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం. ఒక సర్వే ప్రకారం గత 15 సంవత్సరాల్లో 62,221 మంది టెర్రరిజం వల్ల మన దేశంలో చనిపోయారు. కానీ మన దేశంలో ఏ చట్టం కూడా టెర్రరిజం ని డిఫైన్ చేయట్లేదు. న్యూ లాస్ లో టెర్రరిజం ని డిఫైన్ చేయడంతో పాటు టెర్రరిజం, ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ఎదుర్కోవడానికి ప్రొవిజన్స్ ని కూడా చేర్చారు. నెంబర్ 4, స్పీడీ జస్టిస్. న్యూ లాస్ ప్రకారం 60 రోజుల్లో ఛార్జెస్ ఫైల్ చేయాలి, 45 రోజుల్లో ట్రయల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. అంతేకాకుండా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం 3 సంవత్సరాల్లో ఏ కేసులో అయినా ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. అంటే మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇలా ఎన్ని కోర్టులు మారినా కానీ 3 సంవత్సరాల్లో మీ కేసుకి ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. ఇది నిజంగా చేయగలిగితే ఇండియన్ జస్టిస్ సిస్టమ్ లో ఇది ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం 2024లో ఇండియన్ కోర్ట్స్ లో 5.1 crore పెండింగ్ కేసెస్ ఉన్నాయి. కానీ అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇండియన్ హైకోర్ట్స్ లో శాంక్షన్డ్ జడ్జెస్ స్ట్రెంత్, అంటే ఉండవలసిన జడ్జెస్ సంఖ్య 1108, కానీ ఉన్న జడ్జెస్ సంఖ్య 778. ఇలా జ్యుడిషియల్ సిస్టమ్ లో, పోలీస్ సిస్టమ్ లో ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అలొకేట్ చేయాలి. ఇదంతా వదిలేసి కేవలం ఒక చట్టం చేసి 3 సంవత్సరాలు ప్రతి కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వగలవని ఎలా క్లెయిమ్ చేస్తున్నారు? అలాగే ఇక్కడ ఇంకో అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరి మీద అయితే నేరం మోపబడిందో అక్యూజ్డ్ ఇంతకు ముందు 15 రోజులు పోలీస్ కస్టడీలో ఉండేవారు. అంటే 15 రోజుల తర్వాత వారిని జ్యుడిషియల్ కస్టడీకి మార్చాలి. కానీ ఇప్పుడు ఈ పీరియడ్ ని 90 days కి మార్చారు. అంటే దాదాపు 3 నెలలు అక్యూజ్డ్ పోలీస్ కస్టడీలోనే ఉంటారు. దీనివల్ల టార్చర్ ఎక్కువ అవుతుంది, ఎవిడెన్స్ ని ఈజీగా ట్యాంపర్ చేయవచ్చు. మనం కస్టోడియల్ డెత్స్ రిలేటెడ్ గా ఎన్నో కేసెస్ చూస్తూనే ఉన్నాం. అటువంటప్పుడు ఇటువంటి ఒక ప్రొవిజన్ ని ఎలా తీసుకుని వచ్చారో నాకు అర్థం కావట్లేదు. నెంబర్ 5, జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఈఎఫ్ఐఆర్. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా అయి ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ చెప్పే మాట, ఈ కేసు మా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని.
ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్తుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే లోపల పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 0 FIR ని తీసుకొని వచ్చారు. అంటే కేసు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే దానితో సంబంధం లేకుండా మీరు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి మీ కేసుని ఫైల్ చేయవచ్చు. అలాగే ఈ FIR ద్వారా మీరు పోలీస్ స్టేషన్ కే వెళ్లకుండా ఆన్లైన్ లోనే FIR ని ఫైల్ చేయవచ్చు. నెంబర్ 6 కమ్యూనిటీ సర్వీస్ ఫర్ పెటీ క్రైమ్స్. చిన్న చిన్న దొంగతనాలకి, డెఫమేషన్ అంటే ఎవరినన్నా తిట్టడం లాంటి నేరాలకి ఇంతకు ముందు ఫైన్ ఆర్ పనిష్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తీసేసి కమ్యూనిటీ సర్వీస్ ని చేర్చారు. అంటే ఇప్పుడు ఈ కేసెస్ కి పనిష్మెంట్ గా రోడ్లు చిమ్మడం, వాలంటరీ సోషల్ వర్క్ లాంటివి చేయాలి. నెంబర్ 7 ఉమెన్ సెంట్రిక్ లాస్. కొత్త క్రిమినల్ లాస్ లో చాలా ప్రొవిజన్స్ ఉమెన్ సెంట్రిక్ గా తీసుకుని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కోర్స్ వయా డిసిట్. పెళ్లి చేసుకుంటామని లేక ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఒక అమ్మాయితో సెక్షువల్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం నేరం. దీనికి పనిష్మెంట్ ఉంటుంది. నెంబర్ 8 ట్రయల్ ఇన్ యాబ్సెంట్. క్రిమినల్ కేసులో ట్రయల్ జరిగినప్పుడు అక్యూజ్డ్ గానీ కన్విక్ట్ కానీ యాబ్సెంట్ అయినా గానీ ఆ కేసు ట్రయల్ జరుగుతుంది, జడ్జ్మెంట్ ఇస్తారు. నెంబర్ 9 అటెంప్ట్ టు సూసైడ్. న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం సూసైడ్ చేసుకోవడం నేరం. ఇది ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాల ముందు వాళ్ళకి న్యాయం జరగలేదని లేక వాళ్ళ డిమాండ్స్ ని నెరవేర్చమని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారో వారి కోసం తీసుకొని వచ్చారు. నెంబర్ 10 రైట్స్ ఫర్ మెన్ అండ్ ట్రాన్స్జెండర్. జెండర్ ఈక్వాలిటీ పెంచడానికి మగవారికి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ కి కూడా చాలా లాస్ తీసుకుని వచ్చారు. నెంబర్ 12 సెడిషన్ రిమూవల్. సెడిషన్ ని రిమూవ్ చేసినప్పటికీ దాని ప్లేస్ లో దేశ్ ద్రోహ్ అనే ఒక ప్రొవిజన్ ని తీసుకొని వచ్చారు. ఇది ఇంచుమించు సెడిషన్ లాంటిదే. అంటే ఎవరైతే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, బ్రిటిషర్స్ అయినా కానీ మన గవర్నమెంట్ అయినా కానీ పదవిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వ్యతిరేకతని సప్రెస్ చేయడానికే చూస్తారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ వీడియో రికార్డింగ్. ఈ న్యూ క్రిమినల్ లాస్ లో ఒక కేసులో ప్రతి స్టేజ్ లోనూ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు, సర్చ్ ఆపరేషన్స్ కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వీడియో రికార్డ్ చేయాలి. దీనివల్ల ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ని ఆపవచ్చు. అలాగే కొత్త న్యాయ చట్టాల్లో ఫేక్ న్యూస్ ని తగ్గించడానికి, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం లాంటివి తగ్గించడానికి ఎన్నో ప్రొవిజన్స్ తీసుకొని వచ్చారు. దానితో పాటు ఇప్పుడు డెత్ ని నెగ్లెక్ట్ చేయడం క్రైమ్. అంటే ఒక వ్యక్తి చనిపోతున్నాడని తెలిసి కూడా అతనికి కావాల్సిన సహాయం అందించకపోవడం నేరం కిందకు వస్తుంది. దీని కింద 2 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. డాక్టర్స్ కి అయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఈ కొత్త న్యాయ చట్టాలని స్టేట్స్, రాష్ట్రాలు ఈజీగా అమలు చేయడానికి అమెండ్మెంట్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అంటే రాష్ట్రాలు ఈ న్యాయ చట్టాల్లో వాళ్ళకి తగ్గ మార్పులు చేసుకోవచ్చు. అలాగే జ్యుడిషియరీకి, పోలీస్ కి ఈ న్యాయ చట్టాలకి సంబంధించిన ట్రైనింగ్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఒక క్రిమినల్ లా సక్సెస్ఫుల్ అయిందా లేదా తెలుసుకోవడానికి 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. నెంబర్ 1 ఫెయిర్ ట్రయల్. అంటే ఆ క్రిమినల్ లా వల్ల ఎవ్వరికి అన్యాయం జరగకూడదు. నెంబర్ 2 ఫెయిర్ కాంపన్సేషన్ ఫర్ ద విక్టిమ్ అండ్ ది రైట్ పనిష్మెంట్ ఫర్ ద క్రిమినల్. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, బాధితుడికి సరైన న్యాయం జరగాలి. నెంబర్ 3 టైమ్లీ జస్టిస్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఆలస్యంగా ఇచ్చే న్యాయం ఇవ్వకపోవడంతో సమానం. మనందరికీ తెలుసు కొన్ని కేసెస్ కోర్టులో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడుస్తూనే ఉంటాయి. ఆ కేసుకి జడ్జిమెంట్ వచ్చేసరికి కేసు వేసిన వ్యక్తే ఉండరు. అటువంటి జడ్జిమెంట్ వస్తే ఎంత, రాకపోతే ఎంత. అందువల్ల ఎప్పుడూ కూడా జడ్జిమెంట్ టైంకి రావాలి, త్వరగా రావాలి. నెంబర్ 4 ఫ్యూచర్ ఓరియంటెడ్. ఒక క్రైమ్ జరిగినప్పుడు నిజమైన క్రిమినల్ లా ఆ క్రైమ్ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలి. క్రిమినల్ లా సక్సెస్ఫుల్ కాదా అనేది టైమే నిర్ణయిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్స్ ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై నేమ్ ఇస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.